హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలని అయితే మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మేమైతే చాలా చాలా బాగున్నామండి. ఇక్కడైతే చూసుకోవచ్చు, ఇక ఒక సీసాలో వాటర్ లాగా ఉంది కదా, ఇది వచ్చేసి చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు, అంటే పండు ముసలి, సారీ అండి ఇలా అంటున్నానని అనుకోవద్దు, పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా సరే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి ఓకేనా. దీన్ని ఎలా రెడీ చేయాలి ఏంటిదని అయితే చూసేద్దాము. ఓకే, ఇదైతే దగ్గుకు, ఇంకా మన కఫము, ఇంకా మెడ నొప్పి అంటే గొంతులో గురగుర ఉన్నప్పుడు కానీ అట్లాంటిది ఏదున్నా, జలుబు ఉన్నా, ఇంకా కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు అలాంటివి, ఇంకా హెడేక్ వచ్చిన అంటే తలనొప్పి అనమాట అలాంటివి. ఇంకొకటి చర్మాన్ని చల్లదనాన్ని ఇస్తుంది అనమాట. ఇది చల్లదనాన్ని ఇచ్చే గుణం కూడా ఉందండి ఇందులో చాలా బాగా. ఓకేనా. ఇదైతే ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి. ఈ విధంగా దూది తీసుకొని కొంచెం చాలా అంటిందా లేదా అన్నట్టుగా కొంచెమే పూసుకోవాలన్నమాట, ఎక్కువ పెట్టుకోవద్దండి. ఇది ఎక్కువ పెట్టుకుంటే కొంచెం మంట అనేది వచ్చింది అనమాట. ఒక పెట్టుకున్న 3 to 5 minutes వరకు ఏమనిపించదు. తర్వాత అయితే కొద్దిగా మంట అనేది అనిపించిద్ది అనమాట. అంటే మనం జెండు బామ్ రాసుకుంటాం కదా, అలా వచ్చిద్ది అంతేనండి. కాకపోతే మనం పెట్టుకున్నాక రుద్దొద్దు, దీన్ని అలా కొంచెం అంటించుకోవాలంతేనండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అలా పూసుకోవాలంతే. ఓకేనండి. దీన్ని ఎలా రెడీ చేయాలి ఏందనేది కూడా చూపిస్తాను. కీళ్ళ నొప్పులకు కానీ కండరాల నొప్పులకు అయితే ఇంకా చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇది వచ్చేసి నేను 10th క్లాస్లో మా స్కూల్లో మేడం వాళ్ళే అంటే హాస్టల్ స్కూల్ ఒకటే అనమాట. నేనైతే చదువుకున్నది అక్కడ, వాళ్ళు నేర్పించారనమాట ఇది ఎలా రెడీ చేయాలి ఏందనేది. అంటే ఎవరికైనా జ్వరం వచ్చినా, ఇంకా అంటే తెమ్మడలాగా బాగా జలుబు అయ్యి అలా ఉంటుంది కదా, వాళ్ళకి ఇదైతే పూస్తారనమాట, పిల్లలకైనా సరే. మాకు ఇది ఇచ్చేటోళ్ళు. అయితే నేను చాలా వరకు ఇది ఎట్లా ఏంటిది అనేది అయితే ఆలోచించి వాళ్ళని అడిగినప్పుడు ఏంటంటే, వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే కొంచెం నేర్పించడం జరిగింది అదే స్కూల్లో. ఇంకొకటి నేను రాసుకున్నాను అనమాట. అంటే దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి ఏందనేది రాసుకున్నాను. ఇక్కడ చూడొచ్చండి 3 రకాలన్నమాట. ఇది వచ్చేసి మెంతాలని, దీన్ని మనం తెలుగులో పుదీనా పువ్వు అని కూడా అంటారండి. ఇవైతే నేను అప్పటి నుంచి ఇది వచ్చేసి థైమాల్ అండి. ఒక్క నిమిషము మళ్ళీ చెప్తా వీటి గురించి. దీన్ని తెలుగులో వాము పువ్వు అని అంటారు, థైమాల్ ఇంగ్లీష్లో అయితే థైమాల్ అని అంటారు. ఇవన్నీ కూడా మన కర్పూరం ఉంటుంది కదా, అట్లా ఉంటుందన్నమాట, ఆ టైప్లో ఉంటుంది. ఓకేనా. చూడొచ్చు 3 అనమాట. 3 ఈక్వల్గా తీసుకోవాలండి. నేనైతే 50 grams అన్నమాట తీసుకున్నది, ఇంకా ఎక్కువ అవసరం లేదండి. ఇదే ఎక్కువ అనమాట, చాలా ఎక్కువ. నేనైతే ఆన్లైన్లో తెప్పించుకున్నాను. ఓకే, నేను బయట తెప్పించుకున్నా. ఇది వచ్చేసి క్యాంఫర్ అనమాట. క్యాంఫర్, ఇది ఇంగ్లీష్లో క్యాంఫర్ అని అంటారు, తెలుగులోనైతే పచ్చకర్పూరం అండి. ఈ మనం రోజు డైలీ వాడుకునేది అనమాట పచ్చకర్పూరం. మనం హారతి ఇస్తాం కదా దేవుని దగ్గర, అదనమాట. ఈ మూడింటిని అయితే నేను ఆన్లైన్లో తెప్పించుకున్నానండి. బయట తెప్పించుకున్నామని అంటే ఇది ఎక్కడ దొరుకుతుంది ఏందనేది అసలు నాకు ఎవరి కాడైనా పోయి ఇది పచ్చకర్పూరం అంటే తెలుసండి, వాము పువ్వు పుదీనా పువ్వు అనేది ఉంటుందా అనేది నాకు ఒక పెద్ద డౌట్ అనమాట. అట్లా ఆ డౌట్ల మీద నేనైతే ఎప్పటి నుంచో ఇది చేయాలనేది అలాగే ఉండిపోయింది. మామూలుగా అయితే 17 to 18 years అయిపోయిందండి. అప్పటి నుంచి ఇది ఎప్పుడు చేయాలని అనుకుంటున్నా, ఇప్పుడు కుదిరిందనమాట. ఇది కూడా సీసానండి. సీసాలో కొంచెం మందంగా ఉన్న సీసాలో నిల్వ ఉంచుకుంటే బాగుంటుందన్నమాట. ప్లాస్టిక్ వాటిల్లో అయితే బాగోదు. ఓకేనా. ఇదైతే ఈ మూడింటిని అన్నిటిని కానీ ఆ సీసాలో కలుపుకోవాలండి. ఈ మూడింటిని కలుపుకోవాలన్నమాట ఈక్వల్గా. 50 grams తీసుకోవాలి ఏదైనా సరే. పచ్చకర్పూరము 50 grams, వాము పువ్వు 50 grams, పుదీనా పువ్వు కూడా 50 grams తీసుకోవాలి. చూడొచ్చు ఇక్కడ సీసా అయితే మనకు కొంచెం ఒక 3-4 ఏళ్ళు పట్టేటట్టు అయితే చూసుకొని తీసుకోవాలి. ఈ సీసా కూడా కొంచెం పెద్దగానే ఉందండి నేను తీసుకున్నది. ఎన్నో ఏండ్ల నుంచి చేయాలనుకున్నదండి. ఇంకొకసారి నేనైతే డైరీలో రాసుకున్నది కూడా చూపిస్తున్నాను. ఈ డైరీ వచ్చేసి 2006 అండి. అయితే మేము రాసుకున్నది అయితే 2008లో అనమాట. మేము చదువుకున్నది అక్కడ హాస్టల్లో ఉన్నది 2008లో. ఈ డైరీ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్నదనమాట. అంటే మిగిలిపోయి 2 years నుంచి వాళ్ళ దగ్గరకు అయితే 2006లో వచ్చిందనమాట. ఆ డైరీ మిగిలిపోయి అలాగే ఉంటే అక్కడ ఇంకొకటి పాటలు అలాంటివి కూడా నేర్పిస్తారనమాట. కరాటే పాటలు, డ్యాన్సింగ్ ప్రతి ఒక్కటి ఉంటుందండి హాస్టల్లో. అందులో పాటలు బాగా పాడుకునేటోళ్ళకి ఇలాంటి డైరీలు అనేవి ఇస్తారనమాట. నాకైతే పాటలు పాడతాను కాబట్టి పాడతా మంచిగా అనేసి నాకైతే డైరీ ఇచ్చారు. అలా ఆ డైరీలోనే
నేను ఈ జీవన్ ధారని ఎలా రెడీ చేయాలి ఏందని దీని పేరండి, నేను ఇప్పుడు రెడీ చేసే దాని పేరు అయితే జీవన్ ధార అనమాట. తెలుగులో జీవన్ ధార అని అంటారు. ఓకే, ఆయుర్వేదంలో ఎక్కడైనా దొరుకుతుందండి ఇది వచ్చేసి. దీన్ని ఎలా రెడీ చేయాలి ఏందనేది అయితే మేడం వాళ్ళు రాపిచ్చారనమాట. అది నేను రాసుకున్నాను దబదబా. అంటే రాపియడం అని అంటే వాళ్ళు నోటితో ఇలా చేయాలి అలా చేయాలని చెప్తే నేను తొందర రాసుకున్నాను అనమాట. మిగతా ఇవన్నీ కూడా ఇందులో జీకే క్వశ్చన్స్, సాంగ్స్ అలాంటివి ఉంటాయండి ఈ డైరీలో. నేనైతే ఈ జీవన్ ధార్ కోసమే ఆ డైరీని అయితే ఎలా దాచిపెట్టుకున్నాను అనమాట. ఓకే నేనండి వీడియోస్ పెట్టి కూడా చాలా రోజులైంది. ఇప్పటి నుంచి కనీసం 1 వీక్ ఒక వీడియో అయినా పెడతామండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ అండి. ఓకేనా, ఇప్పుడైతే సీసాలోకి పోసుకోవాలి కాబట్టి చూడండి, ఇలాంటి సీసాని తీసుకొని ఒక్కొక్క డబ్బాలో ఇవన్నీ కూడా ఈ సీసాలో పోసుకుందాము. మూడింటిని సేమ్ తీసుకోవాలని, ఈక్వల్ తీసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి క్యాంఫర్ అనమాట. ఓకేనా, చూడొచ్చు 50 గ్రామ్స్ ఉందండి. అంటే క్యాంఫర్ అని అంటే పచ్చకర్పూరం, పక్కన మీకు ఆడ పేరు కూడా పెట్టానని అర్థం కాకపోతే. ఓకేనా, పచ్చకర్పూరం ఇది వచ్చేసి ఫస్ట్ ఇదే వేయాలని ఏం లేదండి. ఇక్కడ చూడొచ్చు 50 గ్రామ్స్ ఉంది చూడండి. ఓకేనా, అన్నీ కూడా ఈక్వల్గా తీసుకోవాలి, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అలా ఉండొద్దండి. ఓకే, చేసుకునేటప్పుడు అయితే మీరు చూసి తెచ్చుకొని మీకు నచ్చినంత 50 కాకపోతే 15 గ్రామ్స్ అట్లా కూడా తెచ్చుకొని పెట్టుకోవచ్చు. ఓకేనా, నేనైతే ఆన్లైన్లో ఇంకా తక్కువ వాటికి ఎక్కువ పైసలు పడుతుంది అనేసి 50 గ్రామ్స్ తీసుకున్నాను. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి పచ్చకర్పూరం అండి ఇది వచ్చేసి అలా చేయి మీద ఇలా అంటుంటే, నేను చూపించాను కదా, అలా అంటుంటే వాటర్ లాగా అయిపోతుంది, కరిగిపోతుంది అనమాట. ఓకేనా, ఈ ఫస్ట్ అయితే పచ్చకర్పూరం పోసుకుంటున్నాను, చూసుకోవచ్చు. ఓకే, కింద పడిపోతుందేమో అనేసి నేనైతే కొంచెం స్లోగా పోసుకుంటున్నానండి. ఇక్కడ పోసేటప్పుడు అయితే మనకు చాలా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇదంతా కరిగిపోయినప్పుడు అయితే మాత్రం అసలు కొంచెం కూడా ఉండదండి, చాలా చాలా తక్కువ అయిపోతుంది అనమాట. ఓకేనా, చూడొచ్చు ఇలా ఉందన్నమాట. మామూలుగా అయితే మనకు కొంచెం ఏమంటారు, కొంచెం గడ్డలుగా ఉంటుంది. ఇది వచ్చి ఈ పచ్చకర్పూరం వచ్చేసి నాకైతే కొద్దిగా పొడి ఉందన్నమాట. ఓకేనా, పచ్చకర్పూరం బయట కూడా దొరుకుతుందండి. ఓకే, ఇది వచ్చేసి మెంథాల్ అనమాట. ఓకే, మెంతాల్ అంటే పుదీనా పువ్వు అండి, తెలుగులో పుదీనా పువ్వు కూడా పోసుకుందాము. ఇది కూడా 50 గ్రామ్సే ఉందన్నమాట. ఏదైనా సరే మనం ఓపెన్ చేసి అంటే మూత తీసేసినామనంటే ఆటోమేటిక్గా కరిగిపోతుంది అనమాట. ఓకేనా, ఇది చూడండి, ఇది వచ్చేసి ఎలా ఉంటుందనంటే చూడండి, ఇలా స్టిక్ లాగా ఉందన్నమాట. మనం ఏమంటారు మామూలుగా అయితే, ఇంకా దీన్ని వచ్చేసి పిప్పరమెంటు పువ్వు అని కూడా అంటారండి. ఇది దగ్గు, గొంతు నొప్పి అలా అంటే మన చర్మానికి చల్లదనాన్ని ఇచ్చే గుణము. ఇంకొకటి టూత్ పేస్ట్లలో కానీ కూడా వాడతారనమాట వీటిని. ఓకేనా, ఇక్కడ చూడొచ్చు, ఇవైతే కొంచెం పొడుగు ఉంటుంది, సేమ్ అండి. మనం పచ్చకర్పూరం ఎలాగైతే ఏ కలర్లో ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుందన్నమాట, కాకపోతే కొంచెం పొడుగు ఉంటుంది ఇది. ఓకేనా, ఇది కూడా 50 గ్రామ్సే అనమాట. ఇది కూడా అందులోనే వేసుకోవాలి. ఓకేనా, ఇంగ్లీష్లో మెంతాల్ అని అంటారు, చూడొచ్చు. ఇక్కడ కూడా ఇది 50 గ్రామ్స్ ఉంది. ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి, 50 గ్రామ్స్ అనమాట. ఓకేనా, ఓకే, ఇంక ఇది డబ్బా కూడా పక్కన పెట్టిద్దాము. ఓకే, ఇంకా థైమాల్ అనమాట. ఓకేనండి, దీన్ని కూడా పోసేద్దాము. ఇది కూడా చాలా బాగా పనికొస్తుందండి ప్రతి ఒక్క వాటికి. దీన్ని తెలుగులో వాము పువ్వు అని కూడా అంటారనమాట. ఓకే, ఇది కూడా దగ్గు, జలుబు, గొంతు నొప్పి, కీళ్ళ నొప్పులకు వాటన్నిటికీ ఈ మూడింటిని కలిపి తీసుకుంటే కూడా ఎంత అంటే ఎంత బాగుంటుందన్నమాట. చాలా చాలా బాగుంటుందండి. నేను అప్పటి నుంచి ఎందుకు ఆలోచించి ఇప్పుడు చేశాను అని అంటే, దీన్ని నేను వాడిన కాబట్టి అప్పుడు 10th క్లాస్లో చూడండి, ఇదిగా స్ఫటికాకారంలో ఉంటుందన్నమాట. చూడండి, స్ఫటికాకారం ఇందాక మనం చూసింది కూడా సేమ్ స్ఫటికాకారంలో ఉంటుంది. ఇది అంతేనండి, కొంచెం నాకైతే కొద్దిగా చిన్న సైజులో వచ్చిందనమాట ఈ డబ్బాలలో. ఓకేనా, చూడొచ్చు, ఇది కూడా 50 గ్రామే అనమాట. ఇది కూడా పోసేసుకున్నాను. మీరు ఫస్ట్ ఇది పోయాలి, సెకండ్ ఇది పోయాలి అలాంటివి ఏం లేదండి. ఇంకొకటి, మనం ఇందులో కలవదు కదా, 3 ఒకేసారి కలుపుకొని వేసుకుందామని కూడా అనుకోవద్దు, ఎందుకు అలా కూడా వేయొద్దండి. చూడొచ్చు, ఇక్కడ 3 వేరుగా కనిపిస్తుంది. మధ్యలో మీకు చూపించడం కోసం నేనైతే మధ్యలో కొంచెం పొడుగా ఉన్నాయి, అలా కనిపించాలనేసి నేనైతే అట్లా వేసాను అనమాట. ఇప్పుడు వచ్చేసి మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను, కలుపుకుంటున్నాను అలా. ఓకేనా, నేను కలిపినట్టే సేమ్ నేను వేసినట్టే వేసుకోండి. ఓకేనా, బయట వేరే గిన్నెలో కానీ ఇంకా కొంచెం వెడల్పు ఉన్న వాటిలలో వేసుకొని మొత్తం కలిపి తర్వాత వేసుకుందామని అనుకుంటే అది అప్పటికి మీరు కలిపేసారు 2-3 మినిట్స్కే అది కొంచెం చూడొచ్చు. ఇక్కడ నేను కలిపిన వెంటనే ఇక్కడ కరిగిపోతుంది అనమాట. మొత్తం ఒకేసారి ఇవి 3 కూడా కలిసినాయి అని అంటే అలా కరిగిపోతుంది అనమాట. ఓకేనా, 10 నుంచి 15 మినిట్స్లో మొత్తం కరిగిపోతుందండి. ఇది చాలా బాగా కరిగిపోతుంది అనమాట. కాకపోతే మనం ఒక్కసారి మూత వేసిన వెంటనే
ఇంకా దాన్ని 3 రోజుల వరకు మూత అనేది ఓపెన్ చేయొద్దు అనమాట. ఇది మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలండి. 3 రోజుల వరకు మనం దాన్ని ఓపెన్ చేయొద్దు, వాడొద్దు కూడా. దానికి ఉన్న సీక్రెట్ అది ఏంటిది అనేది అయితే ఎందుకు వాడొద్దు అనేది నేను అప్పట్లో అడగలేదనమాట. అప్పుడు నాకు అంత ఇది లేదు కాబట్టి. కాకపోతే వాళ్ళు రాయించేటప్పుడు వాళ్ళు మాకు చెప్పేటప్పుడు అయితే అలా చెప్పారనమాట. చూడొచ్చు ఇక్కడ నేను మూత తీయొద్దని అయితే చూపిస్తున్నాను మీకు. 3 రోజులు ఇంకా అలా వదిలేసేయాలి. కాకపోతే ఇది కొంచెం కరిగిపోవడానికి 15 మినిట్స్లో కరిగిపోతుందండి. మనం ఇంకా వాడుకోవచ్చు కదా, కరిగిపోయింది మొత్తం అని అయితే అనుకోవద్దు. 3 రోజులు అయిన తర్వాతనే దీన్ని వాడాలన్నమాట. అప్పుడే చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఓకేనా. ఇంకొకటి, ఈ 3 డబ్బాలు ఒక్కొక్కటి ఓపెన్ చేసేటప్పుడు అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క స్మెల్ లాగా అనిపిస్తుందండి. ఎంత బాగుందో అసలు స్మెల్ అనేది కూడా. మా ఇల్లు మొత్తం వస్తుందండి, చాలా బాగా స్మెల్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా. ఇంకా ఇది పక్కన పెట్టేద్దాము. చూడొచ్చు ఇక్కడ కింద వాటర్ అనేది కూడా వచ్చేసింది, కరిగిపోయి వాటర్ లాగా వచ్చేస్తుంది. మీకు కనిపించట్లేదు సరిగా. ఓకే, మళ్ళీ చూపిస్తాను చూడండి క్లియర్గా. ఓకేనా. చూడండి నేను ఇలా కలిపినానో లేదోనండి, ఇక్కడ ఎంత బాగా కరిగిపోతుందో. నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇది. ఎప్పటి నుంచో చెప్పాను కదా, నాకు 17 అంటే పెళ్ళై కూడా 17-18 ఇయర్స్ అవుతుందండి. అప్పుడే అంటే 10th అయిపోగానే నాకు పెళ్లి చేశారనమాట. అప్పటి నుంచి నేనైతే ఇది ఎప్పుడు చేయాలి ఇంట్లో అనేసి నేనైతే గుర్తుపెట్టుకున్నాను. అంటే అమ్మ వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎప్పుడు జెండు బాము ఇంకా వేరే వేరే వాళ్ళకు నొప్పులు వచ్చినప్పుడల్లా అవి పెట్టుకోవడం అనేది జరుగుతుందనమాట. అందుకని నేనైతే బాగా ఫిక్స్ అయిపోయినా, ఇది ఎలాగైనా సరే ఇవి మూడింటిని తెప్పించుకొని ఎట్లయినా తయారు చేసి మా అమ్మ వాళ్ళకి ఇవ్వాలి అని అనుకున్నా. కానీ అమ్మ వాళ్ళని అడిగితే అది ఏంటిది ఏందనేది వాళ్ళకి అర్థం కాదనేసి ఇంకా అలా అయిపోయింది. నాకు పెళ్ళైపోయింది. పెళ్ళైనాక ఇంకా దాని గురించి మర్చిపోయాను అనమాట. కానీ మధ్య మధ్యలో అప్పుడప్పుడు నాకు కూడా ఏదన్నా హెడేక్ కానీ అలాంటివి ఏదన్నా నొప్పి ఏదైనా ఎక్కడైనా దగ్గు అట్లా వచ్చినప్పుడు గుర్తుకొచ్చేది. కానీ అది తెప్పియాలనంటే నిజంగా అది దొరుకుతుందా లేదా అనే భ్రమలో ఉండేదన్నమాట. మొత్తానికైతే తయారు చేసుకున్నాను. ఓకే, ఇది 3 రోజుల తర్వాత చూస్తే ఇలా ఉంటుందన్నమాట. ఓకేనా. ఇది మనం అవన్నీ పోసుకున్న 15 మినిట్స్కే కరిగిపోతుంది. 15 to 20 మినిట్స్ వరకు కరిగిపోతుంది. చూడండి ఎంత అయిందోనండి. పోసుకునేటప్పుడే ఈ సీస్ అంతా నిండిపోయేటట్టు కనిపించింది. కరిగిపోయినాక గిత్తత అయిపోయింది వాటర్ అంతా. చూడొచ్చు ఆల్రెడీ మేము దీంట్లో నుంచి వాడుకున్నామండి, కొంచెం అంతా వాడినాం అనమాట. మరీ ఇది ఎక్కువ ఏం వాడం మనము. అసలు ఆ దూదికి కూడా అంటిందా లేదా అన్నట్టుగా తీసుకోవాలి. ఎక్కువ కూడా తీసుకోవద్దండి, చాలా అంటే చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట. ఇంకొకటి ఇంకా ఎక్కువగా చాలా అంటే చాలా ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సిందని ఏంటిదనంటే, ఇది పెట్టుకునేటప్పుడు అస్సలు పైనుంచి రుద్దొద్దండి మనము. వాపు అనేది వచ్చిద్ది అనమాట. వాపు లాంటిది వచ్చేస్తుంది, రుద్దొద్దు. ఓకేనా. ఓన్లీ చూపిస్తా చూడండి ఇక్కడ ఇంకోసారి మీకు ఇది ఎలా పెట్టుకోవాలి ఏందనేది. ఇలా దూది ఏదైనా తీసుకోవాలి, చేతితోని డైరెక్ట్ పెట్టుకోవద్దండి. దూది ఇట్లా అంటే కొంచెం అలా అంటిందా లేదా అన్నట్టుగా మీకు చూపించడం కోసం మరింత తీసుకొని చూపిస్తున్నాను నేనైతే. చూడండి ఇంకోసారి చూపిస్తున్నాను. చూడండి వాటర్ ఉంది ఇదైతే. కాకపోతే మనం పూసుకునేటప్పుడు చాలా అంటే చాలా తక్కువ. నేను ఇక్కడ మళ్ళీ తీసేస్తున్నా చూడండి, పిండుకుంటున్నాను అనమాట ఎక్కువైపోతుంది అనేసి. ఇలా పెట్టుకోవాలండి. నేను చేయి మీద చూపిస్తాను మీకు చూడండి. అలా పెట్టుకోవడం అంతే. ఓన్లీ జస్ట్ ఇలా పెట్టుకుంటూ పోతే సరిపోతుంది అనమాట. మనకు నొప్పి ఉన్న కాడ, గొంతు నొప్పి ఉంటే గొంతు దగ్గర అలా పూసుకుంటే సరిపోతుంది. ఒక 3 to 5 మినిట్స్లో మంట అనేది కొంచెం తెలుస్తుంది అనమాట. అప్పటి వరకు మనకి ఏం అనిపించదు, పెట్టుకున్నట్టు ఉండదు. కాకపోతే కొద్దిగా స్మెల్ అనేది ఉంటుంది, చాలా బాగుంటుంది స్మెల్ కూడా. ఓకే, చిన్నపిల్లలకు సందు అలాంటిది ఉంటుంది కదా, వాటికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, ఇంకా ఇక్కడ కూడా పూసుకుంటున్నాను. అలా పూసుకొని వదిలేయడం అండి. మనం దాని మీదంగా మళ్ళీ చేతుని అలా రుద్దుకోవడము అలాంటివి అయితే చేయకూడదు. ఓకేనండి. ఇంతటితో వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నాను. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ అండి. ఇంకొక మంచి వీడియోతోనైతే మీ ముందు ఉంటామన్నమాట. ఓకేనా. నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ప్లీజ్. ఓకేనండి. బాయ్.